ప్రేమగల తండ్రి, దయగల ప్రభ, పరిశుద్ధమైన దేవ, నమ్మదగినటువంటి దేవ, సర్వాధికారి అయినటువంటి దేవ, సర్వశక్తి కలిగినటువంటి దేవ, ఘనమైన దేవ, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ మరి శ్రేష్టమైన గంభీరమైన నామం పేరట కృతజ్ఞతలతో, స్తోత్రములతో, ఆరాధనలతో నీ పాద సన్నిధిని సమీపించడానికి మీరు మాకు ఇచ్చే శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. ఎక్కడ ముగ్గురు నా పేరట కూడి ఉందరో వారి మధ్యన నేను ఉంటానని సెలవిచ్చిన మా మధ్యన మీరు ఉన్నందుకై స్తోత్రములు ప్రభా. సంఘ ప్రార్థనకై నిర్మూలను సమకూరుస్తున్నందుకై నీకెంత వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి మీరు ఈ సమయం ఎంతో దీవెనకరంగా ఉంచండి ప్రభా. మరి ప్రతి విధమైన మరి ఆశీర్వాదములతో ఈ కూడికను మేము కలిగి ఉండడానికి సహాయపడుతురండి. అనేకులైన నిబిడలు రావడానికి కూడా సహాయం చేయండి. శత్రు కార్యములన్నింటిని లాయం చేయండి. శత్రు బలమంతటి మీద మీరు మాకు చేయాలని దయచేయండి ప్రభా. మరి మీరు సంఘమును కట్టేటటువంటి వాడు ప్రభా. మరి మీరు సంఘముగా మా ప్రార్థనలను ఆలకించమని వేడుకుంటూ సమస్త విషయాలని నీకే ఘనతను ఆరోపిస్తూ ప్రభా, అల్పమైన కార్యం పైన నీ కనుదృష్టించమని, అనేకులు చేరి రావడానికి వారికి బుద్ధి పుట్టించమని, వారితో మాట్లాడమని, లెక్కలేని గొప్ప కార్యాలు చేదేవా కఠినమైన హృదయాలతో మాట్లాడమని వేడుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య శూన్య గీతాల్లో ఉండి పాట సంఖ్య శూన్య గీతాల్లో ఉండి 192. యేసుని నిత్య జీవం
విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించను తల్లి గర్భమునే ఎరిగి ప్రేమించను తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ తల్లి మరచిన మరువడేసు నిరతము మరచిన మరువడేసు నిరతము నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు శబ్దముతో నీవారు జంచు దూతలతో శబ్దముతో నీవారు జంచు దూతలతో ఆకై గాయపడినా బంగారు నీ మోమం ఆకై గాయపడినా బంగారు నీ మోమం జనతో నీ వీక్షించెదను వీక్షింపను రక్షణతో నీ వీక్షించెదను వీక్షింపను పాప విమోచకుడా ప్రభు యేసు ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు వృక్షము నా చెంత
యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను ప్రాణమును కాపాడి నూతన బలము సగేను స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు పాట సంఖ్య శని గీతాలు అండి. ఐదు 575. జీవనాత్మలో సగునిలువ సజీవ సాక్షిగా పాపశాపములను నేను పాడి చెడి ఉండగా పాపశాపములను నేను పాడి చెడి ఉండగా
ఆత్మను సగునిలోవ సజీవ సాక్షిగా ఉజ్జీవ ఆత్మను సగునిలోవ సజీవ సాక్షిగా సమాజముగా కూర్చి నీదు సన్నిధియందు
అలాగే ఇంకో పాట పాడుకుంటాం.
దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. దేవుని వాక్యంలో ఉండి లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం చేయుచుండగా. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీకు ఎంతో స్తోత్రం. మరి ప్రార్థనకి కార్యాన్ని బలపరచండి. ఆత్మ బలపడుతున్నట్టుగా సహాయపడతారు. వాక్యము అనుగ్రహించండి ప్రభా. మరి నీ సన్నిధిని మేము అనుభవించడానికి సాయం చేసుకోవాలని స్థితించి ప్రార్థించడం. చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ప్రభువారు మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం చేయుచుండగా. ఇక్కడ కొంతమంది ఏ రీతిగా పర్ఫెక్ట్గా తమ పని తాము చేసుకుంటూ పోతూ వచ్చినారో వారి గురించి కొంత సమయం మనం ఈ లూకాసు వార్తలో కొంతమంది ఉండరు. వారి గురించి మరి కొంత సమయం దేవుని వాక్యంలో ధ్యానం చేద్దాం. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట సేవ చేసేటటువంటి వాడు. అంటే తరగతి క్రమము, ఏ సమయంలో దేవుని సేవ చేయాలో ఆ సమయం దేవుని సేవ చేసుకొని వెళ్ళిపోయేవాడు. అంటే కొంతమంది ఎంత క్రమముగా తమ పని తాము నమ్మకంగా చేసుకుంటూ పోతారో మనము వారిని చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. కొంతమంది టీచర్స్ తమ పీరియడ్లో ఖచ్చితంగా ఉంటారు, పిల్లలు ఉండని లేకపోని మరి ఆ మిగతా విషయాలు మాకు అనవసరం, మా డ్యూటీ మేము చేయాలి అనేది. ఇక్కడ మరి యేసుప్రభువారు పుట్టక మునుపు ఈ విషయము రాయబడింది. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం చేయుచుండగా. అసలు యేసుప్రభువారు పుట్టక మునుపు అంటే పాత నిబంధనకు కొత్త నిబంధనకు 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. దాన్ని చీకటి కాలం అని అంటారు. ఎందుకంటే ప్రజలకు ఏమీ అర్థం కాలేదు. ప్రజలకు అందరికీ దిక్కుదోచినటువంటి పరిస్థితి. ఆ వాక్యాలు దేవుని వాక్యంలో మరి మత్తయి సువార్తలో చదువుకుంటాం. మత్తయి 4వ అధ్యాయం 12, 13, 14, 15 వచనాలు కలిసి ఉన్నాయి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబూలూను నఫ్తాలి అను దేశమున ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను అవలనున్న సముద్ర తీరమునున్న అన్యజనులు నివసించు గలిలాయు చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుని వారికి వెలుగు ఉదయించను. మరణ ప్రదేశంలో కూర్చున్నారు యేసుప్రభువారు. మరి వచ్చే సమయానికి అంతకుముందు కూడా చీకటిలో కూర్చున్నారు. ఎవరెవరు కూర్చున్నారని అంటే జబూలూను దేశం, నఫ్తాలి దేశం. జబూలూను నఫ్తాలి వీరు యాకోబు యొక్క పిల్లలు, ఇజ్రాయేలీలు. అంటే ఇజ్రాయేలీలు చీకటిలో కూర్చున్నారు, మరణ ప్రదేశంలో కూర్చున్నారు, మరణ ఛాయలో వారు కూర్చున్నారు. ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు అనుకునే వారికి కూడా ఏమి అర్థము కాలేదు. గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి అన్యజనులు కూడా ఏమి అర్థము కాలేదు. అంటే ఇంక దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ప్రజలు విడువబడిన స్థితిని కలిగి ఉన్నారు దేవుని చేత. అందుకే యేసుప్రభువు వారి గురించి ఒక మాట రాయబడింది. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఇమ్మానుయేలు అని అనగా
భాషాంతరం దేవుడు మనకు తోడు. అంటే అంతకుముందు దేవుని యొక్క తోడు వారికి లేకుండా పోయింది. చీకట్లో ఉన్నారు, మరణ ప్రదేశంలో ఉన్నారు, తర్వాత మరణ ఛాయలో ఉన్నారు, అర్థం కానటువంటి పరిస్థితులలో ఉన్నారు. అంతేకాదు మరి వారు ఎన్నో రోగాలతో కూడా ఉన్నట్టుగా అదే అధ్యాయంలో మనం చూడగలం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు. యేసు వారి సమాజ మందిరంలో బోధించు, దేవుని రాజ్యం గురించిన సువార్తను ప్రకటించు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు, గలిలయ అందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయుగుల వారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. రకరకాల రోగాలు, ఇందులో దయ్యాలు పట్టినటువంటి వారు, చాంద్ర రోగులు, పక్షవాయువు గలవారు, తర్వాత వేదనలు కలిగినటువంటి వారు, వేదనల చేత పీడింపబడినటువంటి వారు, మరి ఎన్నో సమస్యలతో యేసుప్రభువు వారు లేని కాలమున యేసుప్రభువు వారి లోకానికి వచ్చినప్పుడు ప్రజలు సతమతం అవుతున్నారు. అయితే యేసుప్రభువు వారు వారందరినీ బాగు చేస్తూ వచ్చినాడు. ఇక్కడ యేసుప్రభువు వారు రాని కాలంలో తన డ్యూటీ తాను పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతా ఉన్నాడు. ప్రజలు చీకటిలో ఉన్నప్పటికీ, మరణ ప్రదేశంలో ఉన్నప్పటికీ, మరణ ఛాయలో ఉన్నప్పటికీ, ప్రజలు భక్తి లేనటువంటి వారుగా ఉన్నప్పటికీ, దేవుని ఎడల ఆసక్తి లేనటువంటి వారుగా ఉన్నప్పటికీ, రోగాలతో ఉన్నప్పటికీ, సమస్యలతో ఉన్నప్పటికీ, ఇబ్బందులతో ఉన్నప్పటికీ, నేను మరి దేవునికి క్రమం చొప్పున సేవ చేయాలి అనేది ఇక్కడ ఈ జకరియా ద్వారా మనము తెలుసుకోవాల్సినటువంటి మాట అయినది. కొన్నిసార్లు సమయాలు అనుకూలంగా ఉంటాయి. అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది, అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చును అని. కొన్నిసార్లు అనానుకూలంగా ఉన్నప్పుడు కూడా కుదురుబాటు కాలం కొరకై కనిపెట్టుకోవలసినటువంటి వారము అనేది ఇక్కడ మనం నేర్చుకున్నాం. బైబిల్ అంటాడు దావీదు, యుక్త కాలం కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. యుక్త కాలం అంటే మంచి సమయం, మంచి సమయం కొరకు మరి కనిపెట్టుకోవాలి అనేది జకరియా ద్వారా మనం నేర్చుకోవచ్చు. పౌలు అంటాడు, కార్యానుకూలమైన సమయం నాకు ప్రార్థించింది. కొన్ని టయాలు సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితులలో సైలెంట్గా ఉండాలి, మనం పని చేయాల్సినటువంటి సమయంలో పని చేయాలి అన్నట్టుగా ఉంది. మరి అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చును, కార్యానుకూలమైనటువంటి సమయాలు ఉంటాయి. తర్వాత మరి యుక్త కాలం కొరకు నేను కనిపెట్టుకొని వాడును అని దావీదంటుడు. తర్వాత మరి మరి కొన్ని టయాలు ఎంతో చేదుగా కూడా ఉంటాయి. యోబు ఒక మాట అంటాడు. యోబు గ్రంథం, దేవుని వాక్యంలో యోబు గ్రంథం 3వ అధ్యాయం, యోబు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఆ తర్వాత యోబు మాట్లాడటం మొదలుపెట్టి తను పుట్టిన దినమును శపించెను. యోబు ఇలాగా, నేను నా తల్లి గర్భద్వారమున అది మూయబడుకుండును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినమును లేకపోను గాక. మగపిల్ల పుట్టెను అని ఒకడు చెప్పిన రాత్రి లేకపోను గాక. ఆ దినం అంధకారమగును గాక. పైనుండి దేవుడు దాన్ని నెంచకుండును గాక. వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక. చీకటి గాఢ అంధకారం మరలా దానిని తన ఎద్దకు తీసుకును గాక. అంటే ఇంకొక మాట అంటాడు 6వ వచనంలో, అంధకారము ఆ రాత్రి నీ పట్టుకొనును గాక. సంవత్సరపు దినములలో ఒక దానినని అది హర్షింపకుండును గాక. మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక. ఎంతగా కొన్ని దినాలు చేదుగా ఉంటాయో అలాంటి పరిస్థితులలో కూడా దేవుని బిడ్డలైనటువంటి వారు నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటూ పోవడమే మరి దేవుని యొక్క ఉద్దేశం. ఈ విషయాన్ని మనము మరి సంఖ్యాకాండంలో లేకపోతే నిర్గమకాండంలో చూసుకుంటాం. వారి ప్రయాణ పద్ధతి ఇదే. అది ఎంతకాలము మేఘం ప్రత్యక్ష గుడారం మీద ఉంటుందో అంతకాలం వాళ్ళు
అక్కడే ఉండాలి. మరి ఎంతకాలము చూడండి, సంఖ్యాకాండం 10వ అధ్యాయం, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 35వ వచనం. ఆ మందసము సాగునప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నేను ద్వేషించువారు ఎదుట నుండి పారిపోదురుగాక నేను. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇజ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. 23వ వచనం, 33వ వచనం. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణం చేసి వారికి విశ్రాంతి స్థలం చూసుటకు ఆ 3 దినాల ప్రయాణంలో యెహోవా నిబంధన మాసం వారికి ముందుగా సాగాను. వారు తాము దిగిన స్థలం నుండి సాగునప్పుడు యెహోవా మేఘం పగటి వేళ నేను. ఏదేమైనా అది కదిలితే మేఘం వీళ్ళు కదలాలి. అది ఎంతకాలం, సంవత్సరం నిలవన్నా, నెలలు 3 నెలలు నిలవన్నా, ఎంత నిలవన్నా అంతే ఉండాలి. ఎందుకు దేవుడు కొన్నిసార్లు ఆపుతాడు, కొన్నిసార్లు పోవడానికి అవకాశం ఇస్తాడు అంటే ఆయన ఆలోచనలను మరి మనము గ్రహించలేము. ఆయన తలంపులు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కావు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంతగా మీ ఆలోచనలకు నా ఆలోచనలకు అంత తేడా ఉందని దేవుడు చెప్తాడు. అంటే ఈ జకర్యా ద్వారా మనము ఒక సంగతి నేర్చుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తరగతి క్రమం చొప్పున సేవ చేసుకుంటూ నాకు దేవుడు ఈ సేవ చేయమన్నాడు. అది బ్యాడ్ టైం కానీ, మంచి టైం కానీ, అది వర్షాకాలం కానీ, ఎండాకాలం కానీ, లేకపోతే నాకు మేలు కలగజేసే రోజులు కానీ, కలగజేయని రోజులైనా కానీ నా డ్యూటీ నేను చేసుకొని పోతాను అనే మనసు కలిగినటువంటి వాడు. అందుకే ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించినాడు. యోహాను మరి ఏలి ఆత్మ కలిగినటువంటి వాడుగా ఆ వ్యక్తి గర్భంలో పుడుతూచినాడు. దేవుని వాక్యంలో నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును. దేవుడు తగిన బహుమానం, తన పర్ఫెక్ట్గా చేసే డ్యూటీకి దేవుడు తగిన బహుమానం ఇచ్చినాడు. ఇలాలో ఇంకొక వ్యక్తి మనం దేవుని వాక్యంలో లూకాసు వార్తలో చదువుకుంటాం. లూకాసు వార్త ఈ ముగ్గురు వ్యక్తులు ఉండరు. వారిని చూసినప్పుడు ఎంతో ఆనందం అనిపించదు. ఎవరనంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇక్కడ సిమియోను అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి నీతిమంతుడు, భక్తిపరుడు, నీతిమంతుడు. అంతేకాదు ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేటటువంటి వాడు. ఆదరణ కొరకు కనిపెట్టేటటువంటి వాడు. భారతదేశంలో ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలన చేస్తున్న సమయంలో ఊటీలో ఒక పెద్ద ధనవంతురాలు గవర్నర్ ఉండేది. ఆమె పేరు ఓగెల్, లేడీ ఓగెల్. ఆమె గురించి ఒక మాట రాయబడింది. ఏంటంటే ఆమె భారతదేశం కొరకై ప్రార్థన చేస్తూ ఒక ప్రవక్తను లేపమని అడిగింది. భక్సింగ్ గారికి ఉత్తరం రాసి ఆమె ఆహ్వానించింది. భక్సింగ్ గారు పోయినప్పుడు ఆయన కూడా వాక్యానుసారంగానే పోయిండు. దేవుడు ఒక విధవరాల ద్వారా నేను పోషించదన్న వాక్యానుసారంగా పోయిండు. ఆమె పోయినప్పుడు అంత ధనవంతురాలు, గవర్నర్ అయింది కూడా ఆమె స్వయంగా టీ తయారు చేసుకుని వచ్చి ఈయనకి ఇచ్చింది. అదే అంటే ఘనత. ఎవరైనా స్వయంగా టీ తయారు చేసుకుని వచ్చినామంటే ఘనపరచబడుతున్నాం. దేవుడు ఆమెతో మాట్లాడిండంట, భారతదేశం కొరకై నువ్వు అడిగిన ప్రవక్తను మరి ఈ వ్యక్తే అని దేవుడు చూపించినాడు. సిమియోను దేని కొరకు భక్తిపరుడు, నీతిమంతుడు అయినప్పటికీ దేని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు అంటే ఇజ్రాయేలుల ఆదరణ కొరకు. వారు ఆదరణ లేనటువంటి వారుగా ఉన్నారు. అంటే నెమ్మది లేని వారుగా ఉండొచ్చు, సమాధానం లేని వారుగా ఉండొచ్చు, నిరీక్షణ లేనటువంటి వారుగా, అర్థం కానటువంటి స్థితి వారి జీవితంలో కలిగి ఉండదు. ఎవరు ఏ మనుషుడు కొన్నిసార్లు ఏం చేయలేనటువంటి పరిస్థితి. కొన్నిసార్లు ఎవరో ఒకరు వచ్చి ఏం చేయాలనంటే ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేటటువంటి వ్యక్తి మరి లేవాల.
ఆశ, వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది. బైబిల్లో దేవుడు మరి తన తన కుమారుని పంపుతాడని. అయితే ఆయన ఎప్పుడు వస్తాడనేది అర్థం కాకుండా మరి వారు ఎదురు చూస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే వారికి లేఖనాలు తెలుసు. యేసుప్రభువుని వారిని గురించినటువంటి వాక్య భాగాలు కీర్తన గ్రంథంలో, ధర్మశాస్త్రంలో, తర్వాత ప్రవక్తల గ్రంథంలో అనేక చోట్ల ఉన్నాయి. భక్తిపరుడు నీతిమంతుడు గనక ఆయన ఎప్పుడు వస్తాడని, మరి ఈ ప్రజలకు ఎప్పుడు ఆదరణ దొరుకుతాడని దాని కొరకు ప్రార్థన చేసేటటువంటి వాడు. నిజమే, మనం చక్కపెట్టలేనటువంటి ప్రజల పనులను దేవుడు ఎవరినొక్కలను పంపి చక్కపెట్టేటట్టుగా మనము ప్రార్థన చేయాలి. దేవుని వాక్యంలో అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం చివరి వచనంలో దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మును ఆశీర్వదించుటకు మొదట ఆయనను మీ వద్దకు పంపెను. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలని అంటే దేవుడు మరి ఏదో ఒకటి చేయాల్సిందే. ఇప్పుడు సిమియోన్ అనేటటువంటి వ్యక్తి ఇజ్రాయేలుల ఆదరణ కొరకు కనిపెట్టేటటువంటి వాడు. అయితే ఏం జరిగింది? పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. 26వ వచనంలో అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అతడు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువు అయిన యేసును దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగ్గాను నీ ప్రజలైన ఇజ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచిని. మన ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా మరి సకల జనులకు నువ్వు కనపరిచినటువంటి నీ రక్షణ నేను కనులారా చూడాలి. మా ప్రజలందరూ రక్షించబడాలా. అందుకై నేను వాడబడక ఉండవచ్చు, కానీ ఎవరినొక్కలను వాడుకో. ఈ దేశం అంతటిని వెలిగించుటకై, లేకపోతే దేవుని దాసులను వాడుకో, సేవకులను వాడుకో, పాస్టర్లను వాడుకో, తర్వాత నిరంతరం సువార్థ చేసి సువార్థికులను వాడుకో, విశ్వాసులైనటువంటి నీ బిడ్డలను వాడుకో ప్రభా. ఎటు తీసి ఈ దేశము మరి నీ మహిమతో అన్యజనులకు వెలుగు, నీ ప్రజలైనటువంటి వారికి మహిమగా ఉండాలి, ఈ మహిమ ఉండాలి. కాబట్టి వీళ్ళ భక్తి ఎంత శ్రేష్టమైనది. అనానుకూలమైన పరిస్థితుల్లో ఓపికతో కనిపెట్టుకున్నారు. యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు మీరు కనిపెట్టుకుని మరి కనిపెట్టుకునే ఆశ, ప్రార్థన చేసేటటువంటి వారుగా ఉండి ఉండొచ్చు వీళ్ళు. ఎంత శ్రేష్టమైనటువంటి పద్ధతి మాట చూడండి. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులార చూస్తిని. దాని కొరకే కనిపెట్టుకొని ఉన్నారు వీళ్ళు. దాని కొరకు నీ రక్షణ మేము చూడాలా. ఒక వ్యక్తి నువ్వు నీ కుమారుని పంపించినందుకు, ఆయనను చూసే భాగ్యం మాకు దయచేసినందుకు మాకు ప్రార్థనకు జవాబు దొరికింది. నువ్వు పంపించినావు, అందుకని నీకెంతో మనం ఎంత ప్రార్థన చేసి ఉంటారు. కొన్ని సమస్యలను చక్కబెట్టుకోవడానికి ఓపిక, ప్రార్థన, మరి భారము ఎన్ని అవసరమైంది. అంటేనే దేవుడు మరి అన్ని కార్యాలు జరిగిస్తాడనే దానికంటే ఆయన కార్యాలు కొన్నిసార్లు మరి ఆలస్యంగానైనా జరగవచ్చు. ఆయన కనిపెట్టుకునేటటువంటి వారంగా ఉన్నారు. వీరిలో ఇంకొక వ్యక్తి ఆమె గురించి మాట్లాడుకొని ముగించుకుంటాం. ఆ లూకా సువార్త 2వ అధ్యాయంలోనే 36వ వచనంలో, మరియు ఆషేరు గోత్రికురాలను పనేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయంను విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితో ఆయన గురించి, ఈమె ఎంత భర్తతో 7 సంవత్సరాలు సంసారం చేసింది. ఆ తర్వాత భర్త చనిపోయిండు. అయితే ఆమె విధవరాలుగా ఉండి 84 సంవత్సరాలు దేవాలయంను విడవక రేయింబగలు ఉపవాస ప్రార్థనలతో దేవునికి సేవ చేస్తూ ఉంది. అంటే ఆమె భారం ఏంటిదనంటే, మరి ఈ మాట విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరిలో ఆయనను గురించి మాట్లాడుతున్నాను. మనల్ని విడుదల చేసేవాడు ఈయన యేసుప్రభువారే, ఆయన రక్షకుడు. మనం ప్రార్థన
జవాబు ఇది. ఈయన ద్వారా మనకేమవుతుంది? అన్యజనులకు వెలుగు, దేవుని ప్రజలైనటువంటి వారికి మహిమ దొరుకుతుంది. కాబట్టి మన సమస్యలన్నీ పోతాయి, చీకట్లో నుండి మనం బయటకు వస్తాము. అందుకే కదా యేసుప్రభువు వారు పుట్టిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు మరి ఎంత ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, రోగులకు స్వస్థత, గుడ్డివారు చూపు పొందడం, పక్షవాతం కలిగినటువంటి వారు బాగుపడడం, తర్వాత మూగవారు మాట్లాడడం, దయ్యాలు వెళ్ళిపోవడం, తర్వాత మనం ఎన్నడూ ఇట్లాంటి ఆశ్చర్యకార్యాలు చూడలేదన్నంతగా దేవుని శక్తి బయలుపరచబడుతూ వచ్చింది. మనము ఎంతో ఆదరణ లేనటువంటి వారంగా ఉన్నాం, సమాధానం లేనటువంటి వారంగా ఉన్నాం, మన కార్యాలు కూడా మనం చక్కబెట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం. అయితే దేవుని శక్తి బయలుపరచబడినప్పుడు మన రోగాలు పోవును, మన కష్టాలు పోవును, మన సమస్యలు పోవును, మన బాధలు పోవును. ఆ గొప్ప దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయనే జవాబిచ్చును. కనుక ఓ ప్రభువా, మేము అస్తవ్యస్తంగా ఉన్నామన్న సంగతి వాస్తవం. మాలో అనేకమైనటువంటి అసమాధానకరమైన సంగతులు మా హృదయాలలో ఉన్నాయి. నెమ్మది లేనటువంటి వారంగా ఉన్నాం. మా పనులు సరిగా చక్కబెట్టబట్టం. అయినా శక్తి కలిగినటువంటి దేవుడు అయిన నీవు సహాయము చేసి మమ్మల్ని చక్కబెట్టు, మా సంఘాన్ని చక్కబెట్టు, మా సహవాసాన్ని చక్కబెట్టు, మా దేశాన్ని చక్కబెట్టు, నీ దాసులకు బలమేము. కాబట్టి ఇది అసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే కొన్నిసార్లు మనము ఈ మానవ ప్రార్థనలు దేవుడు వింటడా, మనకు జవాబు దొరుకుతుంది. ఇంత పెద్ద ప్రార్థనలు మనము చేస్తే మరి దేవుడు ఎంతో జ్ఞానం ఇంత ప్రార్థనలకు జవాబు దయచేస్తాడా అంటే ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఎంతగా ఆలకిస్తాడంటే ఒకవేళ మనం బతికున్న కాలంలో ఆలకించకపోయినా కానీ చనిపోయిన టైంలోనైనా ఆ దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థనలు ఆలకిస్తాడు. నేను ఎరుగుదును. 2 సందర్భాలు చెప్పి ముగిస్తా. మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు. ఆయన రక్షించబడిండు. ఆయన కుష్ఠరోగి అయితే ఆయన చేతులు భయంకరంగా మరి సీము రక్తం కారుతూ ఉంటే చచ్చిపోవాలని కొండలకు పోయిండు. అక్కడ దేవుడు కనపడిండు, స్వస్థపరిచిండు. ఆ రాత్రి ఇంటికి వచ్చి మరి వాళ్ళ వదినను బైబిల్ అడిగింది. ఇయ్యేటప్పుడు ఎక్కడ బైబిల్ ఉంటుంది అని చెప్పి ముందు చేతులు చూపించిండు. ఇది గుంతకల్లులో ఉన్న సంఘ పెద్ద ఐజాక్ అని చెప్తా ఉంటే నేను విన్నా. చేతులు చూపించింది, నాకు స్వస్థత దొరికింది, నాకు బైబిల్ ఏంటి అని అడిగింది. అప్పుడు వాళ్ళ వదిన బయటికి పోయి బైబిల్ తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చింది. ఆయన చదవడం మొదలుపెట్టిండు. ఆ తర్వాత ఆ కాలంలో సాధు సుందర్ సింగ్ ప్రభావం ఉండేది. ఒక సాధువుగా పోయి అందరికి వాక్యం చెప్పాలని తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ఎబ్రోను సాహసమైన ఆయన ఏం చేసిందంటే ఇది కాదు సేవ, నువ్వు భక్సింగ్ గారికి అడిగి రమ్మన్నాడు. భక్సింగ్ గారి కాడ ఉన్న తర్వాత ఆయనను శ్రీశైలానికి వేసిండు. శ్రీశైలంలో సేవ చేసిండు. ఆయన అమూల్య రక్తం ద్వారా రక్షణ పొందిన జనులారైట దాదాపు ఐజాక్ అన్న చెప్పిన మాటలలో ప్రకారం గుంతకల్లు సంఘ పెద్ద మరి నేను ఘోర పాపిని చేరి వేడుచుంటిని అనే పాట ఆయన రాసిన మా ఊర్లో. ఆయన నాకు తెలిసి కొంతమంది చెప్పింది ఏంటంటే మా ఊర్లో నేను పుట్టలేదు, ఆయనను చూడలేదు, నాకు తెలియదు. ఆయన గురించి చెప్పింది ఏంటంటే ఆయన 7 సంవత్సరాలు ఆ ఊర్లో పుల్లల చెరువులో సేవ చేసింది. పుల్లల చెరువు ఎవరు రక్షించవలేదు. ఆయన వాళ్ళు అన్నమాట ఏంటంటే గోరులో నుండి రక్తం తీసి చల్లి ఎంత ప్రయాసపడిన ఒక్కడు కూడా రక్షించబడలేదు, నేను పోతున్నానని వెళ్ళిపోయిందంట. అయితే ఆయన ప్రార్థన తర్వాత కాలంలో ఘనకార్యం చేయడానికి, అక్కడ సంఘము మందిరం ఏర్పడడానికి కారణమైంది మన ప్రార్థన. ఎన్నటికీ ఒకవేళ మన టైంలో మనం చూడకపోవచ్చు, మనం చూడకపోతున్నామని చెప్పి మనం ప్రార్థన చేయకోకుండా ఉండడానికి వీలు. ఆ కొన్నిసార్లు ఆలస్యంగానైనా దేవుడు జవాబిచ్చాడు. ఎంత ఓపిక పట్టుకున్నారు ఈ జకర్యా, ఈ సిమియోను, అన్న, వీళ్ళంతా. కాబట్టి మనము అందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయాలి. తరగతి క్రమం చొప్పున జకర్యా వలె డ్యూటీ చేయాల్సిందే. సిమియోను వలె మరి ఇజ్రాయేలుల ఆదరణ కొరకు కనిపెట్టుకోవాల్సిందే. హన్న వలె ఇజ్రాయేలుల విమోచన కొరకు కనిపెట్టుకున్నటువంటి అనేక మంది ఆ దినాల్లో ఉన్న వారి వలె మనము మన ప్రజలందరి కొరకు ఎడదెగక ప్రార్థన చేయవలసినటువంటి వారం అంటున్నాం. ప్రభు ఆ రీతికి మాటలన్నింటినీ దీవించుగా ప్రార్థన చేసుకుంటాం.
కలిగిన ఆశీర్వాదాలు మా ప్రభా